నమస్తే నేటిధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ నగరంలో పేరుగాంచిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ పేరావత్తుల రాజశేఖరంలు హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చైర్మన్గా గ్రంథి నారాయణరావు, సభ్యులుగా చిట్టిపెద్ది రామ్కుమార్, చొల్లంగి ఉమా, శ్రీదేవి, చింత కామేశ్వరరావు, నల్లూరు తులసి, సుందరపల్లి సత్యబాబు, తుమ్మల సునీత, తంగేల రామ్మోహన్ రావు, సీకోటి అప్పలకొండ, బిరుద వీర ప్రభావతి, చక్క సునీతలతో ఈవో ఉండవల్లి వీరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు, విశిష్ట పూజా పర్వదినాలు, ఆదాయ ఖర్చు వివరాలు వెల్లడించారు. ఈ పాలక మండలి 2 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు ఇబ్బందులు లేకుండా తన బాధ్యతను నిర్వహిస్తానని చైర్మన్ బాబ్జీ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి, ఎమ్మెల్సీ పేరాభత్తులు మాట్లాడుతూ ఆలయ ఆస్తులను కాపాడి పాలక మండలి సభ్యులు బాధ్యతగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చుశేఖర్, తలాటం సత్య, మల్లిపూడి వీరు, ఆట్ల సత్యనారాయణ, వై మాలకొండయ్య, పైడా కృష్ణమోహన్, ఎక్స్ అఫీషియో చెరుకూరి సుబ్రహ్మణ్య శర్మ, గట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖద్వారం కాకినాడ మర్చెంట్స్ అసోసియేషన్ వారిచే కట్టాలని మా స్థానిక శాసనసభ్యులు నిర్ణయించగా వాళ్ళు పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తర ముఖద్వారం భక్తులు ఒక 7 భక్తులు కలిసి విరాళంగా ఇవ్వడం, వారందరూ కూడా సిమెంటు, ఐరన్, అదేవిధంగా విరాళాల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. వారందరూ సహాయ సహకారాలతో ఈ నిర్మాణం 2 కూడా మొదలుపెట్టుకోవడం, 4 నెలల కాలంలో వాటిని పూర్తి చేసుకోవడం, ఈరోజు ప్రారంభించుకోవడం. ఈరోజు అమ్మవారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు అమ్మవారి కళ్యాణ మహోత్సవం, దివ్య వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా వేద బ్రహ్మలచే నిర్వహించబడుతుంది 9:30కి. కాబట్టి ఇదే రోజు మా ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం కూడా ముహూర్తం రావడం, దానికి మా స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా ఎమ్మెల్సీ రాజశేఖరం గారు కూడా హాజరవ్వడం, మిగిలిన గ్రామ ప్రముఖులు, నాయకులు, శ్రేయోభిలాషులు, పాత్రికేయులు అందరూ హాజరవ్వడం మాకు చాలా ఆనందదాయకం. మనం కాకినాడ పట్టణానికే కాదు, మరి ఈ జిల్లాలోనే చాలా పేరుగాంచిన అమ్మవారు. మరి అలాంటి ప్రతిష్టమైన అమ్మవారికి మరి ఈరోజు ధర్మకర్తలుగా చైర్మన్గా గ్రంథి నారాయణరావు గారు, బాబ్జీ గారు, వారికి అలాగే మిగిలిన ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో మిగిలిన సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన పురప్రజలందరికీ నా నమస్కారం. మనందరం కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనందరం సనాతన ధర్మంలో అందరూ కూడా మరి శివుడు ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదనేది మనకు నానుడి. అలాంటి పవిత్రమైన దేవాలయంలో మనందరం ఒక మాట, ఎందుకంటే ముఖ్యంగా ధర్మకర్తలకి అందరికీ సూచించేది, మనం ఇక్కడ ఒక ప్రమాణం చేసాం, ఈ దేవాలయ ఆస్తులను పరిరక్షిస్తాం, ఇక్కడ ఈ టెంపుల్కి విశిష్టతను పెంచుతామని ఏదైతే ప్రమాణం చేసామో దాన్ని అందరం కూడా కట్టుబడి పనిచేయాలని తెలియజేస్తూ, మరి ఈ దేవాలయంలో గతంలో నేను ఎప్పుడైనా రావాలంటే ఫ్యామిలీతో 2-3 గంటలు పట్టేది. బంగారు చీర కట్టినప్పుడు ఖచ్చితంగా మా మిస్సెస్ తీసుకెళ్లాలంటే, దర్శనం చేసుకోవాలంటే. అలాంటిది మరి నాకు మీ అందరి సహకారంతో ఎమ్మెల్సీ అయిన తర్వాత 10 నిమిషాల్లో వస్తే దర్శనం అవుతుందనో అని నేను భావించట్లేదు. శివుడు అలాగే బాల త్రిపుర సుందరి అనుగ్రహం వల్ల ఇంత అవకాశం వచ్చిందని మేము భావిస్తాం. కాబట్టి మనందరం కూడా మరి దేవాలయంలో ఏదైతే మనం వచ్చి పూజలు చేస్తాం, పూజలతో పాటు సాటి మనిషిని మనం ప్రేమించాలి, కష్టాల్లో ఉన్న మనుషులకు సాయం చేయాలనే సిద్ధాంతాన్ని మనందరం తూచా తప్పకుండా ఆచరించినట్లయితే మరి ఆ దేవుడి యొక్క మరి నమ్మకాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్టు భావిస్తామని తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా పిలిచినందుకు ఎమ్మెల్యే గారికి, కమిటీ సభ్యులకు, ఈవో గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఆలయానికి ట్రస్ట్ బోర్డు కమిటీ, స్థానిక శాసనసభ్యులు పెద్దలు వనమాడి పద్మబాబు గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ, పెద్దలందరి సమక్షంలో మన ఆలయ ఈవో చౌదరి గారు, చైర్మన్గా గ్రంథి నారాయణరావు గారు, బాబ్జీ గారు, పాలక మండలి సభ్యులందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయించడం చాలా సంతోషం. వారందరికీ కూడా నా తరపున భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ. ఇవాళ మనం ఆలయ ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశాం.
ఈ ఆలయానికి ఒక ప్రతిష్ట, ఈ ఆలయానికి ఒక గొప్ప అమ్మవారి ఆశీస్సులు. కాకినాడలో ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా ఒక ప్రథమగా గుడికి వెళ్తున్నామంటే, అమ్మవారి పూజలు జరుగుతున్నాయంటే మొదటి పాసు బాలా త్రిపుర సుందరి అమ్మవారితో ఉంటే ఇవ్వండి అని అడుగుతారు. అంత అమ్మవారి ఆశీస్సులు మెరుగ్గా ప్రజలందరూ కూడా కోరుకునేటటువంటి. ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా మీ ఇల్లు కూడా దేవాలయంలాగే ఉండాలి, హిందుత్వం పులకరించాలి, హిందుత్వం పులకరించాలి. గతంలో 99లో నేను శాసనసభ్యులుగా మీరు అందరూ అవకాశించారు. ఆ రోజు శాసనసభలు అయినప్పుడు కూడా ఈ దేవాలయానికి ధర్మగత మండలి నియమించాలని చెప్పి ఆ రోజు మేమందరూ కూర్చున్నప్పుడు, ఆ రోజు కూడా ఈ దేవాలయానికి గందిబాబు గారు చైర్మన్ అయితే బాగుంటుందని చెప్పి మొట్టమొదటిగా అప్పుడు కూడా చైర్మన్గా నియమించామని సందర్భంగా తెలియజేస్తున్నాం. చైర్మన్గా నియమించినప్పుడు మళ్ళీ దేవాలయంలో ధర్మగత మండలిని వాళ్ళని కూర్చోబెట్టి ఈ దేవాలయానికి ఏం చేస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్న పురోహితులందరినీ కూర్చోబెట్టి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తున్నారు, దేవాలయం విశాలంగా ఉండాలి, మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్తే ఆ రోజు నాకు చెప్పారు. ఇక్కడ కొన్ని దేవాలయాలు తూర్పున ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖాళీ చేసి వెనకాల కడితే బాగుంటుందండి, ఇవంతా విశాలంగా వస్తుందని చెప్పి ఆ రోజు నాకు చెప్పడం జరిగింది. అప్పుడు బాబుజీ గారికి కూర్చోబెట్టి, అయితే మీరందరూ కూడా ఈ దేవాలయాలు మన వెనకలు కట్టినట్టు అయితే మనకి బాగుంటుంది, ఎదరంతా ఓపెన్ ప్లేస్ వస్తుంది, ఈశాన్యం కూడా కొంచెం ఖాళీ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే కొంతమందిని డోనర్స్ కూడా పిలిపించి మాట్లాడి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను పాడు చేసుకోకుండా ఉంటానని చెప్పి చెప్తున్నాం. అలాగే ఈ దేవాలయం ఇప్పటికే కొంతవరకు అభివృద్ధి చెందింది. ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి మాకు కమిటీ ప్రమాణ స్వీకారం కాకుండానే కొత్త కమిటీ 2 ఆర్చీలు కట్టింది కూడా జరిగింది. సుమారు 2 ఆర్చీలు కూడా ఇంచుమించు 23-24 లక్షల రూపాయలు విలువ కట్టింది. ఆర్చీలు దేవాలయం సొమ్ము కానీ ఎండోమెంట్స్ కానీ వాడకుండా భక్తుల సహాయ సహకారాలతో దీన్ని నిర్మించడం జరిగింది. ఇక ముందు ఏం చేయాలనేటువంటిది మా సభ్యులతో కూర్చుని గుడికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా దీన్ని చూడడానికి మేము సాయశక్తిగా ప్రయత్నం చేస్తాం. మీ ద్వారా తెలియదు. అంటే ఇప్పుడు మేమన్నా వాళ్ళన్నా ఇంకోటి వేరే చేసేది ఉండదు. గుడికి వచ్చిన భక్తులు అసౌకర్యం కలగకుండా నలుగురు ఏర్పాటు తీసుకోవడం అంతే తప్ప వేరే మాకు ఏమి పవర్స్ ఉండవు, వాళ్ళకేం పవర్స్ ఉండవు. వచ్చిన భక్తులకి సహకారాలు అందించి దర్శనం అయ్యేలాగా, తీర్థప్రసాదాలు అందరికీ ఉండేలాగా, ఉత్సవాలన్నీ కూడా ఘనంగా చేసేలాగా చూసుకుంటాం. అంతకుమించి ఇక్కడ ఏ దేవాలయంలో కూడా కమిటీలకి వేరే పవర్స్ ఏమి ఉండవండి. చెక్కు పవర్ ఉండదు, ఏమి ఉండదు. కేవలం జాగ్రత్తగా చూడడం, వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండడం. మా ముఖాలను చూసి ఏదన్నా చందాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఆ కార్యక్రమానికి ఎండోమెంట్స్ డబ్బులు ఇవ్వకపోయినా మేము ప్రజల దగ్గర, భక్తుల దగ్గర, అమ్మవారి మీద నమ్ముకున్న వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం. అయితే గతంలో జరిగింది తీసి పాసులు ఇస్తేనే సరిగా ఉండేది, పాసులు ఇవ్వకపోవడంతో బాగుంది, ఇబ్బంది అయ్యింది అనేది బయటకు వచ్చింది. మీకు పాసులు ఇవ్వకపోవడం మాకు చాలా బాగుంది. అది పాసులు ఎవరికి ఇవ్వాలి చెప్పండి? పాసులు ఎవరికి ఇవ్వాలి? గతంలో పాసులు ఇచ్చేవారు, ఎవరికి ఇవ్వాలి? ఇచ్చింది భక్తులకు కాదు, భక్తులకు వెళ్ళలేదు. భక్తులకు వెళ్తే గొడవ లేదు. అది డోనర్స్కే ఇవ్వాలండి. కానీ డోనర్స్ కాకుండా మిగిలిన అందరికీ పాస్ లేదు. అది అంతకు మించి అంటే ఈ సంవత్సరం పటిష్టంగా చేపట్టబోయే కార్యాచరణ ఏంటిది? 3 ఏళ్ళు బట్టి పాసులు లేవండి. నవరాత్రి ఉత్సవాలకి ఈ దఫా ఇంతమంది కమిటీ మెంబర్ల ద్వారా మీ చేపట్టబోయే కార్యాచరణ మామూలు అండి. ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, వచ్చే జనాలు బట్టి తాత్కాలికంగా